2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కొన్ని కంపెనీస్ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది కూడా చూడరమ్మ. జస్ట్ మీ దగ్గర స్కిల్ ఉందా లేదా, మాకు పైథాన్ ఫుల్ స్టాక్ కావాలి, పైథాన్ ఫుల్ స్టాక్ కావాల్సిన స్కిల్ ఉందా లేదా, మా ప్రాజెక్ట్కి కావాల్సిన స్కిల్ ఉందా లేదా అన్నదే చూస్తారు. సో అందుకని సాఫ్ట్వేర్లో ఉన్న పెద్ద వరం ఏంది అంటే ఏ ఇయర్ పాస్అవుట్ అయ్యాము అన్నది పట్టించుకోరు, స్కిల్ ఉందా లేదా అన్నది చూస్తారు. అట్ ద సేమ్ టైం పేషెన్స్ అవసరం, ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేసుకోవటం అవసరం, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయటం అవసరం. అది చేయలేకపోతే 26 పాస్అవుట్ అయినా 20 పాస్అవుట్ అయినా ఒకటే. ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నా, ఆన్ కెమెరా రికార్డ్. మా దగ్గర 2000 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, గట్టిగా 1100 మంది అట్లాగే ప్లేస్ అవుతారు. 2 years ఫ్రెషర్ పీరియడ్ ఉంటుంది. 2020 ఫర్ సపోజ్ ఇప్పుడు 26 వాళ్ళని వదిలేస్తే 25 ఏప్రిల్లో పాస్అవుట్ అయ్యారు, మా దగ్గర ఇమ్మీడియట్ జాయిన్ అయ్యారు అనుకోండి, 26 ఏప్రిల్ కల్లా ప్లేస్ అవ్వరు. 27 ఏప్రిల్ దాకా వాళ్ళకి ఫ్రెషర్ పీరియడ్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ఒకేలాగా థింక్ చేయడు, ప్రతి స్టూడెంట్ నాలెడ్జ్ ఒకేలాగా ఉండదు. కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. సో వాళ్ళ టైం బట్టి 2 monthsలో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 yearsకి జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనం వాళ్ళ ఫోకస్ డైవర్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. మేజర్గా నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పక్కన మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, కోడ్ని నమ్మారు, పంపించారు, మళ్ళీ పక్కన ఇంకొకళ్ళు వచ్చి ఈ కోర్స్ ఎందుకు జాయిన్ చేసావు, అంత డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నారుగా, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, దాంట్లో జాబ్ వస్తే 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది, మళ్ళీ ఆ మాటలని మళ్ళీ కోర్స్ మార్పించటాలు ఇవి చెయ్యొద్దు. ఆ 2 సంవత్సరాల టైము మీరు చేయాల్సింది, మా దగ్గరకు 6 గంటలు పంపించండి, మేము చూసుకుంటాం. ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఫోన్ ఎంతసేపు వాడుతున్నాడు. చాలామంది పేరెంట్స్ ఏమంటారు, సార్ మా వాడు బాగా కష్టపడుతున్నారు సార్, రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకొని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సినిమా చూస్తున్నాడా, కోడింగ్ చేస్తున్నాడా, ఆ ప్రూఫ్ ఏంది అది చూసుకోవాలండి. ఎందుకు రూమ్లోకి వెళ్ళి చేయటం, బయట హాల్లో కూర్చొని చేయొచ్చు కదా. 4 సంవత్సరాలు మీరు ఇంజనీరింగ్ చేర్పించారు, అప్పుడు చేయలే, ఇప్పుడు సపరేట్ మళ్ళీ రూమ్లో పోయి చేసేదే ఉంది. అవి పట్టించుకోవాలి. మీరు ఎప్పుడైతే పేరెంట్స్గా అవి పట్టించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది పిల్లల దగ్గర. పట్టించుకోకపోతే మేము ఏం చేయలేం. ఎక్కడ ఇది చేస్తున్నాడో కొంచెం మీరే నోటీస్ చేసి వాడికి ట్రైన్ అప్ చేసి. ఇప్పుడు క్లాస్లో జరిగే వాటికి మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది, మీకు ఇంత క్లియర్ రిపోర్ట్ చూపిస్తున్నాం. తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడిగారు అన్నది మాకు తెలియదు కదా. సో తను బ్యాక్ వచ్చి మళ్ళీ మెంటర్తో డిస్కస్ చేయాలి. మెంటర్తో, సార్ మాకు ఈ క్వశ్చన్స్ అడిగారు, నేను ఇది చెప్పలేకపోయా, లేదా ఇలా ఆన్సర్ చేశాను, సెలెక్ట్ అవుతానా లేదా అంటే మెంటర్ కరెక్ట్ చేస్తారు సార్. అది ఇంకా స్టూడెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి సార్, అది మేము తీసుకునేది కాదు సార్. సో మీరే బాబుకి చెప్పండి సార్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మీరు బాబుకి చెప్తే బాబు వచ్చి మీకు అంటే డైరెక్ట్గా సాయిరామ్ గారిని లేదంటే ఫ్యాకల్టీని కలవడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ గైడెన్స్ దొరుకుతుంది. ఓకేనా? ఫస్ట్ బాబుకి ఆ విషయం చెప్పండి, అంటే ఇది లైవే కదా, తెలుస్తుంది కదా డైరెక్ట్గానే. అక్కడ ఇంటర్వ్యూలో ఏం జరిగింది అనేది పిల్లలు నోరు తెరిచి ట్రైనర్స్కి కానీ సాయిరామ్ గారికి కానీ చెప్పకపోతే వీళ్ళకి కూడా అర్థం కాదు. వీళ్ళకి చూపించడం మాత్రమే తెలుసు. రిపోర్ట్ ఈ విధంగా మీకు డైరెక్ట్గా లైవ్లో చూపించేస్తున్నారు సార్. అది అయితే ఇప్పుడు ఈ 4 months ఇక్కడ మన కోర్స్ అయిపోగానే ఈ లోపే వస్తాయా సార్? తర్వాత ఇక్కడ అయిపోగానే 4 months తర్వాత అయిపోయినట్టేనా సార్? 4.5 months అంటే మనం వర్కింగ్ డేస్ పాయింట్లో తీసుకుంటే 4.5 months దాకా పడుతుంది సార్. సో 4.5 monthsలో జాబ్ వస్తుందా అంటే, ఇదిగోండి నేను 5 ఇచ్చాను ఈ మంత్, ఆల్రెడీ 3 రిజెక్ట్ అయ్యాడు, 2 జరుగుతున్నాయి. తన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 4.5 monthsలో అయిపోదు సార్. నేను ఇందాక అదే చెప్పింది, అందరూ 1 నెలలో 2 నెలల్లో జాబులు తెచ్చుకుంటే ఎంతమంది బయట ఖాళీగా ఉండరు. మీరు ఆ ఫోకస్డ్గా ఉన్నాడా లేదా, నేర్చుకుంటున్నాడు లేదా, ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు అన్నది చూడండి. 4.5 months అయ్యాక కూడా క్యాంపస్కి రావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మెంటర్స్ గైడెన్స్ తీసుకోవచ్చు. అంటే గుంటూరు నుంచి వాడు ఇక్కడే ఉంటున్నాడు సార్, ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నాడు. మరి తీసుకురావాల్సింది కదా ఇవాళ. వాడి వర్క్ షాప్ ఏదో ఉంది, నేను అది చేసుకుంటాను. దాంట్లో ఉంది. ఓకే, ఎదురు బిల్డింగ్ లో వర్క్ షాప్ జరుగుతుంది సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లయినా వాడికి జాబ్ వచ్చేలాగా మీ సైడ్ నుంచి సపోర్ట్ కానీ, వాడు నా సైడ్ నుంచి
మీ అబ్బాయి అనే కాదు, ఎవరికైనా నేనేమి ఇవ్వగలను అంటే ఇందాక నేను చూపించినట్టు ఈ జాబ్స్ ఇవ్వగలను. ఆ, ఓకే, అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మెంటర్స్తో మాట్లాడితేనే మేము ఏదైనా సపోర్ట్ చేయగలం. సార్ వాళ్ళు చెప్పకపోతే అసలు ఇంటర్వ్యూలో ఏం జరిగిందో మాకు తెలియదు కదా. తెలీదు. అవును సార్. సో మీరు కొంచెం బాబు చెప్పండి. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. సార్ ప్రతి 100 మందికి ఒక కోఆర్డినేటర్ ఉంటాయండి. మీరు కాల్ చేసి ఎప్పుడు మీ పిల్లల గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. మీకు సండే ఏదైతే రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్లో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా వస్తుంది. సో మీరు వాళ్ళకి కాల్ చేశారని మీకు మొత్తం మీ పిల్లలు మా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్న మొత్తం చెప్తారు. ఇప్పుడు ఈ 4.5 months అయిన తర్వాత కూడా 2 years వరకు మా ఇన్స్టిట్యూషన్తో కనెక్షన్ ఉంటుందంట కదా సార్, జాబ్స్ అప్లై చేసుకోవడానికి కానీ మీ సపోర్టింగ్ 2 years వరకు ఉంటుంది సార్. అవును, 2 years వరకు ఉంటుందండి. కానీ 2 years ఉంటుందని మీ ఇప్పుడు 26 పాస్ అవుట్ వాళ్ళు అనుకోండి, సార్ నేను చాలా కాన్ఫిడెంట్గా సార్ 5,000 రూపాయలు జాబ్ వచ్చింది అంటే వద్దాం మనం మళ్ళీ ట్రై చేసుకో అంట. కానీ మీ అబ్బాయికి నేను అలా చెప్పలేను. 23 పాస్డ్ అవుట్ సార్ 2 years ఉంటుందని మనం వెయిట్ చేయకూడదు. అదే ఎంత త్వరగా అదే అర్థం. ఆల్రెడీ 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా ఫాదరు నాగార్జున యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యారు సార్, డాక్టర్ వి మధుసూదన్ రావు. ఆయన 82 సార్ ఇప్పుడు ఏజ్. ఇక్కడ జాయిన్ చేసి కొంచెం జాబ్ వచ్చేలాగా కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం ఇక్కడ మీటింగ్కి వస్తున్నానంటే కొంచెం చెప్పమని చెప్పారు సార్. కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగారు. కాదు మీరు రిక్వెస్ట్ సార్, మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను. పెయిన్ సార్, పిల్లలు కంప్లీట్ అయిపోయి బీటెక్ అది కంప్లీట్ అయిపోయి జాబ్ రాకపోతే పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మా సైడ్ నుంచి ట్రైనింగ్లో ఏమన్నా మిస్టేక్ ఉందనుకోండి, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ రావట్లేదు అంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఓకే, మేము చెప్పినట్టు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చూపించట్లేదు అంటే మీరు క్వశ్చన్ చేయండి. ఇంకా అక్కడికి వెళ్ళి పెర్ఫామ్ చేయట్లేదు అంటే నేనేం చేయలేను సార్. ఎందుకు చేయలేను అంటే మీకు సండే రిపోర్ట్స్ పంపిస్తున్నాం, మంత్లీ రిపోర్ట్స్ పంపిస్తున్నాం. సార్ అంటే మీరు అది చూసుకొని ఎప్పటికప్పుడు మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉంటే, మీరు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈజీగా కరెక్ట్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఒకసారి మాట్లాడండి బాబుతో. అట్లా వర్క్ షాప్ లోనే ఉన్నాడు కాబట్టి మంది సెషన్ అయిపోయేసరికి రమ్మన్నాను సార్, మన సెషన్ అయిపోయేసరికి అక్కడ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత నేను మాట్లాడదాం మనం. సార్ మీకు సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.